నిరంతర ప్రయత్నం అంటారు. పట్టు వదలకుండా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనకు సక్సెస్. పట్టుదల నిరంతర ప్రయత్నం. ఇప్పుడున్న ప్రపంచంలో నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ పవర్, అప్లికేషన్ ఈజ్ నాట్ పవర్, కన్సిస్టెన్సీ ఈజ్ పవర్, ఫోకస్ ఈజ్ పవర్. దిస్ వరల్డ్ ఈజ్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. ఒక్కరు 5 నిమిషాలు కూర్చోలేరు, 5 నిమిషాలు కూడా ఫోకస్ చేయలేదు, అటెన్షన్ ఇవ్వలేదు. ఏమి అనగా ఏమి లేని నోటిఫికేషన్స్, రీల్స్, వాట్సాప్లు, ట్విట్టర్లు, ఏమేమో ఫోకస్ చేయలేదు. ఫోకస్ ఈజ్ పవర్, అటెన్షన్ ఈజ్ కరెన్సీ. ఇంగ్లీష్ అర్థమవుతుందా? You are focusing now, you are giving attention. This is the currency. But many people don't do it. When you want to focus, when you can't give attention, you can't make money. If you can't make money, you cannot be happy. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ. డబ్బు ఉన్నప్పుడే మీకు మనకు, డబ్బు ఉన్నప్పుడే బంధువు, డబ్బు ఉన్నప్పుడే ఎవరు. ఫర్గెట్ ద వరల్డ్. డబ్బు లేకుంటే మీ నాయన డబ్బు సంబంధించి మీ అమ్మ కూడా సరిగ్గా కొంచెం ఇది చేస్తుంది. వాళ్ళు సంపాదించంతా మీకోసం. మీరు పెద్దగా మీరు ఏం సంపాదించకపోతే వాళ్ళు తల్లిదండ్రుల పేరు కన్నా పెద్ద ఎక్కువ ప్రేమ ఏది ఉండదు. అన్కండిషనల్లో ఉంటారు. వాళ్ళు కూడా మనకు సరిగ్గా ఉండదు. సో హౌ టు మేక్ మనీ, వాట్ ఈజ్ మనీ, వేర్ మనీ హైడింగ్. డబ్బు ఎక్కడ దాక్కుంటే ఎలా, డబ్బు అంటే ఏమని తెలుసుకోవాలి కదా. అనవసరంగా ఏమవుతుంది, సినిమాలు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ. ప్రపంచంలో ఇప్పుడు రియల్ వరల్డ్ ఎవరు ఇష్టమో పడతలేదు, రియల్ వరల్డ్ ఇష్టపడుతున్నారు. ప్రపంచం అంతా దీని వెనుక ఉంది. దాంట్లో సంతోషపడుతున్నారు. రియల్గా కలిసినప్పుడు ఒకసారి చూస్తాను, రియల్ ఎక్కడ ఉంటారో వచ్చినప్పుడు కొంటారు. తర్వాత వీళ్ళలోకంలో రీలోగా ఆయన వాళ్ళగా రాకపోతున్నారు. సో అల్టిమేట్లీ వీ నీడ్ టు మేక్ మనీ. మనీ ఈజ్ ద ట్రస్ట్. Money is the transaction, exchange. మనం డబ్బు ఇస్తే మాకు ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎక్స్చేంజ్ చేస్తాం. మాకు ట్రస్ట్, దానికి అయితే దానికి ట్రస్ట్. అవునా? వేర్ మనీ ఐడి. డబ్బు ఎక్కడ ఉంది? వేర్ ఎక్కడ మేక్ మనీ. 2 మార్గాలు ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే. 2 మార్గాలు. ఒకటి మెన్ అట్ వర్క్ అంటారు. మనం పని చేయాలి, లేకుంటే మన కోసం వేరే వాళ్ళు పని చేయాలి. 95% ఇక్కడనే ఉన్నారు. దీంట్లో జీవితంలో ఎప్పుడు ముందుకు రాదు. స్ట్రగ్లింగ్, సంఘర్షణ జీవితం. ప్రతిరోజు, ప్రతి నెల సంఘర్షణ. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ మన జీతాలు మన దగ్గర పెరుగుతుంది. అయినా మనం సంపాదించుకుంటే వస్తుంది. ఇంకోటి సెకండ్ థింగ్ ఇస్ మనీ అట్ వర్క్ అంటారు. మన డబ్బు మన కోసం పనిచేయాలి. 5% వీళ్ళు. ఈ 5% వాళ్ళ దగ్గరనే 80% ఈ ప్రపంచ సంపద వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇండియాలో 1% దగ్గర 80% సంపద వాళ్ళ దగ్గరే ఉంది. మన దేశ సంపద అంతా ఓన్లీ 1% దగ్గర, 1% దగ్గర. వాళ్ళకి ఎలా వచ్చే డబ్బు? వాళ్ళకి 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయి. భగవంతుడు 2 అందరికీ సరిసమానం ఇచ్చారు. 2 సరిసమానం ఇచ్చారు. దాంట్లో ఏమి హెచ్చు తప్పులు లేవు. ఒకటి టైం. అందరికీ 24 అవర్స్. అందరికీ 24 ఎక్కువ. అదానీ, అంబానీ ఎవరైనా 24 అవర్స్. ఇంకోటి మైండ్, మెదడు, బుద్ధి. అందరూ సరిసమానం ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం, దట్ డిపెండ్స్. మనలాంటి లోడ్ మిడిల్ క్లాస్ కోసం మనమంతా టైం వేస్ట్ చేస్తాం. మనమంతా అనవసరమైన రీల్స్, అనవసరమైన నోటిఫికేషన్, అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం. ఫస్ట్ మనకు ఒక కోరిక ఉండాలి, డిజైర్ కావాలి. ఓపిక, కోరిక, తేలిక, నమ్మిక ఉన్నప్పుడే మనం డబ్బు సంపాదిస్తాం. ఫస్ట్ కోరిక ఉండాలి, బలమైన కోరిక ఉండాలి. బలమైన
విత్తనం ఉంది, కానీ విత్తనం ఉంది, విత్తనాన్ని దాంట్లో వేయాలి, అప్పుడే నీకు పెరుగుతుంది. మనకు ఓన్లీ కోరిక ఓన్లీ మీ నాయనేమో సంపాదించుకున్న పాపం చేస్తున్నారు నీకోసం, ఆయన కష్టాలు ఆయన తెలుసు. ఆయన ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్లేషన్ మధ్యతరగతి మనిషికి చాలా కష్టం. ఏం చేసుకున్నా జీవితం ఒక కష్టమే, ప్రతి నెల సంఘర్షమే. దానికోసం మనము ఎంఎస్ఐ కట్టుకోవాలి. చెప్తాను, ఒకే సోర్స్ మీద ఆధారపడదు. ఎక్కడైతే ఓ ఎంఎస్ఐ లేదో వాళ్ళ జీవితం కష్టం, సంఘర్షణ వాళ్ళ జీవితం, సంఘర్షణ జీవితం. ఒకే ఇన్కమ్ మీద మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటారు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒకే పైప్, ఒకే ఇన్కమ్ వస్తుంటే మనం ఆగలేము. ఇప్పుడున్న ప్రపంచంలో మన సంపాదన అట్లా ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. సో ఈ నీట్ హ్యావ్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా పైప్ కట్టాలి, మీరు ఎక్స్ట్రా కట్టాలి. మీ దగ్గర 24 hours ఏం లేదు, మీ దగ్గర మీరు ఇంట్లో కూర్చుని ఇది ఒక బ్రహ్మాస్త్రం. ఇది దీని ద్వారానే ఇంట్లో ఎక్కడున్న పల్లెటూరులో కూర్చొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. పల్లెటూరులో కూర్చొని వయసు ఉన్న వాళ్ళు 70-80 సంవత్సరాలు కూడా సంపాదిస్తున్నారు. అది ఎలా యూజ్ చేస్తున్నామని, ఇది డిస్ట్రాక్షన్ కూడా. డిస్ట్రాక్షన్ ఈజ్ డిస్ట్రాక్షన్. మొబైల్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. అన్వాంటెడ్ నోటిఫికేషన్స్, unwanted reels, which is not helping you anymore. And that reel which you see now, that is not reality. మనకు అలా అనిపిస్తుంది, బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇంకోటి, పుట్టిన ప్రతి మనిషికి కష్టాలతో గుర్తుంచుకోండి. వాళ్ళు బాగున్న వాళ్ళకి ఉన్న అర్థమవుతుంది, వాళ్ళకున్న వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీ మహేష్ పిలిచారు, ఒక ఆపర్చునిటీ కోసం పిలిచారు, ఇది ఉందని పిలిచారు. ఏమి టు మేక్ ఎక్స్ట్రా ఇన్కమ్, to make extra income. How old are you? I'm 17 years. 17, huh? See? 15. 17. Sitting at home also you can make money. Sitting there? ఇక్కడేమి చెప్పాలి, 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఒకటి పని చేయాలి, ఒక బిజినెస్ చేయాలి, దాంట్లో ఉన్నారు. సెకండ్ ఈజ్ మనీ ఎట్ వర్క్, మీ డబ్బు మీకోసం పని చేయాలి, మీకోసం 95% ఆఫ్ పీపుల్ అదే చేసేది, వాళ్ళు పని చేయరు, ఇన్వెస్ట్ మనీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనీ ఎట్ వర్క్ అంటే లక్షల్లో కోట్లు కావాలి, రియల్ ఎస్టేట్ చేయాలా, దుకాణాలు చేయాలా, కంపెనీ ఓపెన్ చేయాలా, ఏమో అనుకుంటారు. మన దగ్గర అతి దగ్గర వేర్ డూ వీ హ్యావ్ మనీ అలా అనుకొని ఇప్పుడు మనం డిజిటల్ యుగం, కలియుగం, త్రేతాయుగం ఉన్నావో లేవో తెలియదు, కానీ ఇది మాత్రం 100% డిజిటల్ యుగం, డిజిటల్ వరల్డ్ అంటే. డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత మీకు పెద్ద ఇదేమి అవసరం లేదు, చిన్న అమౌంట్ పెట్టి కూడా మీరు పెద్ద కోట్లు సంపాదించుకోవచ్చు. దాన్ని డిజిటల్ గా అంటారు, క్రిప్టో అంటారు. ఇది వచ్చి 10-15 సంవత్సరాలు అయింది. దీనిలో ఫస్ట్ ఒకటి పెద్ద కరెన్సీ వచ్చింది, BTC అని. మేము మా ముందే చూసాము, 100లో 1000లో ఉండే, ఇప్పుడు ₹1 కోటి పోయింది, ₹1,25,00,000 పోయి మళ్ళీ 60 లక్షలు వచ్చాయి. దీంట్లో ఆ రోజు మనం ₹1,000 పెట్టుకొని ఉంటే 10 సంవత్సరాల ముందు ఓన్లీ ₹1,000 పెట్టుకొని ఉంటే, మీ నాయన ఇల్లు కట్టించుకొని ఏం చేసి తెలియదు, ఆ రోజు ₹1,000 పెట్టుకుంటే అది ఈక్వల్ టు 100 crores now. బిట్ కాయిన్లో ₹1,000 ₹100 పెట్టుకొని కొన్నాము, ఈరోజు కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు అవుతున్నాయి. మన ముందే వచ్చింది పోయింది, మనం నమ్మలే. దాంతో ఒక ETH ఏమన్నా వచ్చింది, ఇది 3 లక్షలు. మా ముందే ₹10 ₹20 మేము చూసినాము, మీ ఇతను చూశాను. అలాగే ఫీ తెస్తుంది BNB, ఇప్పుడు 1,50,000. దీనిలో చిన్న ఇన్కమ్ పెట్టుకున్నా, 1,000, 2,000, 10,000 పెట్టుకున్నా కూడా మనం ఏదో ఎక్కువ పోయాం. అని దీంట్లో కొన్ని స్కామ్లు వచ్చాయి, 90% స్కామ్లు వచ్చినాయి. ఒరిజినల్ ఉన్నప్పుడే డూప్లికేట్లు వస్తాయి, డూప్లికేట్లు చూసి ఒరిజినల్ లేవని అనలేము. దీంట్లో చాలామంది స్కీమ్ అంటారు.
మేము కళ్ళ ముందే చూసాం ఇవన్నీ. యూ నీడ్ టు ఐడెంటిఫై, యూ నీడ్ టు అండర్స్టాండ్, దెన్ యూ హావ్ టు ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ చేయమని 1,00,000 కోట్లు కడుతున్నాము. 1000 రూపాయలు రోజు మీరు చేసే నేను ఒక 10% నాలుగానే ఖర్చు పెట్టుకోవాలి. కొంచెం ఖర్చులు తక్కువ చేసుకోవాలి. అనవసరం ఎక్కువ చేస్తాం, మనకు అవసరం లేదు. అది తీసుకున్నట్టు మనకి హెల్త్ చేయలేకుంటుంది. యూ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎక్స్పెన్సెస్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ సేవింగ్ అండ్ మల్టిప్లైయింగ్, మేనేజింగ్ ఇట్. ఓకే, ఇది ఒక కరెన్సీ. వీళ్ళు దీంట్లో లేదు. వీళ్ళు ల్యాండ్ గోల్డ్లో ఉన్నారు. ఇది నా సబ్జెక్ట్. ఓకే, వీళ్ళు ల్యాండ్ అండ్ గోల్డ్లో ఉన్నారు. ల్యాండ్ అండ్ గోల్డ్ వీళ్ళ బిజినెస్. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడగలరు. బట్ దిస్ ఇస్ రియాలిటీ. యూ షుడ్ అక్సెప్ట్ ద రియాలిటీ. అక్సెప్ట్, అడాప్ట్, దెన్ యూ కెన్ ఎవోల్వ్. అక్సెప్ట్, అడాప్ట్, అకామిడేట్, సో యూ కెన్ అచీవ్. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. తెలుసుకోవాలని కోరిక ఉండాలి. ఎవరి డే వరల్డ్ ఈజ్ చేంజింగ్, డిజైన్స్ ఆర్ చేంజింగ్. ప్రతిరోజు ప్రపంచం మారిపోతుంది. నేను చిన్న ఉన్నప్పుడు వేరే ప్రపంచం ఉండే. అది వేరే ప్రపంచం ఉండే. దీనిలో ల్యాండ్ అండ్ గోల్డ్. ఓకే, రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ ఈస్ ద ఓన్లీ ఎస్టేట్ ఇన్ రియల్. అదర్స్ ఆర్ రియల్. రియల్ ఎస్టేట్ ఈస్ ద ఓన్లీ ఎస్టేట్ ఈస్ ద రియల్. అదర్స్ ఆర్ రియల్ వెస్ట్. అర్థమైందా? రియల్ ఎస్టేట్ భూమి నిజము, భూమి ఒరిజినల్, అన్నీ వేస్ట్. భూమి అండ్ గోల్డ్, భూమి అండ్ బంగారం, అవి ఎప్పటికైనా అప్రిషియేషనే ఉంటుంది కానీ తగ్గదు. గోల్డ్ మార్కెట్ పెరిగినా తగ్గినా, యుద్ధాలు జరిగినా, ఏం జరిగినా దానికి అప్రిషియేషన్ పోతూనే ఉంది, తగ్గదు. ఎగ్జాంపుల్, మీ ఫాదర్ రోజు ఆయన చెప్పలేదు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 1,000 రూపాయలు, 2,000, 5,000 చిన్న చిన్న గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు కోటీశ్వరులు అవుతుంది. అవి పెద్దగా అవుతున్నాయి. అవి మీరు వేస్ట్ చేసింటారు, సినిమాలో పోయి ఎక్కడ పోయి చేసింటారు. అవన్నీ గోల్డ్ ఈజ్ అల్టిమేట్. ల్యాండ్ ల్యాండ్ ఇట్ వోంట్ షిఫ్ట్, ఇట్ వోంట్ మూవ్. జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు. ల్యాండ్ భూమాతను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఇదే సామెత ఉంది. Land and gold are the best investment person can do. It will change your future. It will change. Main thing, you need to change your mindset first. మనం ఆలోచన విధానం మారాలి, థింక్ చేసే విధానం మారాలి. మనం మిడిల్ క్లాస్ నుంచి కొంచెం అప్పర్ క్లాస్ మెంటాలిటీ మారాలి. మాది అంతేదే ఇంతేదే అనుకోవద్దు. ఇట్ ఇస్ నాట్. ప్రతి చిన్నవాడు ఇప్పుడు 80% ఉన్న బిజినెస్ వాళ్ళంతా కింద నుంచి వచ్చిన వాళ్ళే, ఏం లేకుండా వచ్చిన వాళ్ళే. ఓన్లీ థింగ్ దే చేంజ్ దే మైండ్ సెట్. ఇంకోటి బలమైన కోరిక ఉండాలి. నేనేమో సాధించాలి ప్రపంచంలో, ఒక కోరిక ఉండాలి. when you have a desire, it gives direction. డిజైర్ ఏదో డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? నేను ఇప్పుడు మెడిసిన్ పోవాలని ఒక డిజైర్ ఉంటే నాకు డైరెక్షన్ చెప్తుంది. డైరెక్షన్ ఏదంటే యూ షుడ్ హ్యావ్ డిజైర్, యూ షుడ్ బి టార్గెట్, యూ షుడ్ హ్యావ్ గోల్. గోల్స్ గివ్ డైరెక్షన్ టు అవర్ లైఫ్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్. డూ హ్యావ్ ఎనీ గోల్స్? What is the goal you are having? So like as of now I have to complete my MCA and I have to join IT. Because you are having goal, you are getting direction. Okay? But ultimately, why you want to stay in Raja? Ultimately to get a job, to make money. Am I right? Yes. How many unemployment, how many educated people are there? Is there no other way to make money? I am teaching the different way. మన మైండ్లో మన చిన్నప్పటి నుంచి మనకి పేజీ మన అదిలో ప్రోగ్రామ్ చేసేసాం. మంచిగా చదువుకోవాలా, మంచిగా ఉద్యోగం సంపాదించాలా, మంచిగా అని చెప్పాను. బట్ how many people get employed on that? Instead of that much focus, you should put in some other things now. Skills కావాలి. Learn skills. ఇన్కమ్ వచ్చే స్కిల్ కావాలి. ఇన్కమ్ వచ్చే and you focus on that, you can make money. You can focus money. అవన్నీ పాత పద్ధతులు అవన్నీ. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, నేను చదువుకోలేదు. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐ డోంట్ నో, ఐ నెవర్ బీన్ టు కాలేజ్. ఐ నెవర్ బీన్ టు
నేను తప్పు అని చెప్పడం లేదు, బట్ అల్టిమేట్లీ వేర్ యూ కెన్ మేక్ ద అంత ఇన్కమ్ ఈస్ ద మెయిన్, మనీ ఈస్ ద మెయిన్, అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ మనీ. యూ డోంట్ గో టు ద కన్వెన్షనల్ వే, యూ డోంట్ డు ద కన్వెన్షనల్ వే. Now here is a charge, this is the marketing. Ultimately, if you have to do selling is the best business. Marketing. మరి సెల్లింగ్ మార్కెట్లో ఉన్నా కానీ చేంజ్ చేసుకోవడం లేదు, చెప్పినా వినడం లేదు. కొన్ని యూ నీడ్ టు చేంజ్, యూ ఆర్ డూయింగ్ ద మార్కెట్, యూ హ్యావ్ టు చేంజ్ సర్టన్ థింగ్స్, యూ నీడ్ టు చేంజ్. మార్కెట్లో 7S ఇంపార్టెంట్, 7S ఫార్ములా అంటారు. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ది 7S ఫార్ములా ఇస్ నెసెసరీ. ఫస్ట్ థింగ్, యూ షుడ్ హ్యావ్ ఎ స్క్రిప్ట్. హిమాలయ స్క్రిప్ట్ నా దగ్గర రెడీగా ఉందని చెప్పారు, అప్పుడే ప్రొడ్యూసర్ దొరికారు. స్క్రిప్ట్ చేసిన సార్. సెకండ్ థింగ్, యూ షుడ్ హ్యావ్ స్టైలిష్. మార్కెటింగ్ అంటే వీఆర్ ద మోడల్స్, వీఆర్ ద ఎంటర్ప్రెనర్స్, యూ షుడ్ లుక్ గుడ్, యూ షుడ్ అపియర్ గుడ్. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు సెల్ అవర్ సెల్స్. ఆయన చెప్తున్న మనిషికి చెప్తాను లేదు, చెప్పులు వేసుకోమంటే చేసుకుంటలేదు, స్వామి అందాట చెప్పు. అది ఫాదర్లో వేరే, ఇక్కడ ఎంత గలీజ్ చేసేస్తారు. కొంచెం నీచే వేసుకున్నా. So you should have a script. ఎందుకప్పా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావా? ఓ వాళ్ళకి ఇవ్వాలా? టెంట్ is in the marketing, money is in the selling. Who is able to sell, he cannot go hungry. Selling the idea, selling the solutions. Sarkari amal unne na. We are selling the ideas, we are selling the solutions. We are selling the solutions. Third is, you should have a strategy. Strategy builds talent and hard work. Hard work doesn't give you money. Full వాళ్ళంతా hard work వస్తాయి. Are they making money? 5 o'clock they get up. What are some sort of strategy you should have. Mahabharata is all about strategy. Mahabharata ఉన్నది, Mahabharata. అదొక స్ట్రాటజీ, అదొక మంచి సబ్జెక్ట్ పోతుంది. Structure. What is structure? Money loves the structure. Money is not emotional. Emotionally, దానికి భావోద్వేగాలు ఉన్నావు. అయ్యో పాపము, అయ్యో వాళ్ళకి ఫుడ్ లేదు, అయ్యో వాళ్ళకి స్కూల్ ఫీజు లేదు, అయ్యో వాళ్ళల్లో పెళ్ళిళ్ళు అవుతలేవు, అయ్యో ఒక నెల నుంచి అన్నం తినేవాళ్ళు. పాపం అని డబ్బు ఒక పోరు. కొన్ని కంట్రీల్లో, ఆఫ్రికన్ కంట్రీల్లో మిట్టిని మన్నుని చేసుకొని అట్లా ఉప్పు కారం వేసుకొని రోజు చేసుకొని పాపదాలు తింటారు. డబ్బు పోతున్నారు కదా. మనీ ఈజ్ నాట్ ఎమోషనల్, గుర్తుంచుకోండి. అయ్యో పాపం అని రాదు. మనీ ఈజ్ నాట్ ఫిలాసఫికల్, పూజలు వ్రతాలు స్వాములు రావు. మనీ ఈజ్ క్యాల్కులేటెడ్. మనీ గోస్ వాల్యూ ఈజ్ దేర్. వాల్యూ ఉన్నప్పుడే డబ్బు వస్తుంది. మనీ గోస్ విత్ సక్సెస్ ఇస్ దేర్. నీళ్ళు వస్తున్నాయి కానీ దానికి సక్సెస్ దగ్గర పెట్టుకోవడానికి, నీళ్ళు ఆపడానికి పోతా ఉంటాయి. మనీ సో సక్సెస్ ఉండాలి. సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచం అంతా ఒక సిస్టమ్ మీద నడుస్తుంది.
మన బాడీ కూడా ఒక సిస్టమ్ ఉంది, మనకు తెలియదు. యూ డోంట్ థింక్ ఆఫ్ ఇట్. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ యూ. ఫస్ట్ మీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దాన్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఏమే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్కిల్స్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ పర్సనాలిటీ. దెన్ అవలా ఇంక్రీజెస్. కన్నడలో ఒక హీరో ఉన్నారు, యశ్ కల్సన్కి, కేజీఎఫ్ హీరో. బస్సు డ్రైవర్ కొడుకు చిన్న చిన్నగా ఏమో సీరియల్స్గా చేస్తూ ఉండే. వచ్చినప్పుడంతా ఆర్మీని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డెవలప్మెంట్ ఇప్పుడు ఆల్ ఇండియాకే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ కేజీఎఫ్ అన్ని హైయెస్ట్ కలెక్షన్స్. బస్ డ్రైవర్ కొడుకు చిన్న చిన్న స్కిల్ చేసుకొని వాని మీద వాటి ఇన్వెస్ట్, స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు, పర్సనాలిటీ మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ పర్సన్ కెన్ డూ ఆన్ యూ. యూ హ్యావ్ ద పర్మనెంట్. ఆ ఇండ్లు, ఆ బిల్డింగులు, ఆ భూమి మనతో రావు, మనమే వస్తాం. మనమే వస్తాం కదా. స్కిల్, హౌ టు టాక్, హౌ టు స్పీక్, హౌ టు డ్రెస్, హౌ టు వాక్, హౌ టు లుక్. ట్రైనింగ్స్ ఉన్నాయి దీనికన్నీ ఉన్నాయి. హౌ టు స్మైల్, హౌ టు లుక్ ఇన్ టు దేర్ ఐస్, పీపుల్స్ ఐస్, హౌ టు కీప్ యువర్ హెయిర్ కట్. ఇది కిరీటం, ఇది. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్. Then your aura increases. When your aura increases, you can market better. So system important. Alright? ఎక్కువ చెప్తున్నానా? Interesting. You have to do it now. You have to put it into practicals. You have to put it. So first thing what you have to do tomorrow onwards, don't be lazy. Don't be lazy. మీ కాలేజీలో చెప్తారో లేదో తెలియదు. హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో. ప్రపంచంలో ఏ బిజినెస్ చేసినా, ఏం చేసినా ఓన్లీ 3% ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్. వై దే ఆర్ సక్సెస్ఫుల్? యూ షుడ్ నో క్రిటికల్ థింకింగ్. ఇంగ్లీష్లో W అంటారు. వై, వేర్, వాట్, వెన్. తెలుగులో ఏ, ఎందుకు, ఎక్కడ, ఎలా. క్రిటికల్ థింకింగ్ అంటారు. ఏమి క్రిటికల్ థింకింగ్. సో 3%. వాట్ ఆఫ్ ద రెస్ట్? ఫెయిలరా? 3% సక్సెస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఫెయిలర్సా? అపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇస్ నాట్ ఎ ఫెయిలర్ అంటారు. కానీ కొంతమంది ఫెయిలర్ ఉంటారు. 10% ఆఫ్ పీపుల్ ఫెయిలర్స్. మనం ఇక్కడ కూడా లేము, ఇక్కడ లేము. ఫస్ట్ వీ షుడ్ నో వేర్ వీ ఆర్, దెన్ వీ కెన్ ప్లాన్ వేర్ టు గో. రైట్? వీ ఆర్ నాట్ హియర్ ఆల్సో. వీ ఆర్ నాట్ హియర్ ఆల్సో. వేర్ వీ ఆర్? యావరేజ్. I don't think we are here also. I don't think we are here also. Where we are here 60%. Struggling. సంఘర్షణ చేస్తున్నాం. struggling. వీళ్ళు ఇది ఎందుకు అయ్యండి ఇట్లా? వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఎందుకు ఉన్నారు? పెద్ద సబ్జెక్టు. ఫెయిల్ చెప్తా ఫస్ట్. వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. ఇప్పుడున్న ప్రపంచంలో నాలెడ్జ్ ఇస్ నాట్ పవర్. ఒక్క బిట్ కొడితే అన్నీ చేస్తాయి. 10 పేజీలు వస్తాయి. పేజీ నాలెడ్జ్ ఇస్ నాట్. ఒకప్పుడు సీక్రెట్ ఎక్కడికున్న పోయేవాళ్ళు ఉన్నారు. నాలెడ్జ్ ఉన్నది డిక్షనరీ పోయాము, అంతా ఓపెన్ అయిపోయింది. నాలెడ్జ్ ఇస్ నాట్ నో మోర్ పవర్. ఇన్ఫర్మేషన్ నో మోర్ పవర్. సో వై దీస్ పీపుల్ ఆర్ ఫెయిలర్? We should not be here. No matter whether we are not, that's okay, but we should not be here. So now instead of adding, we have to remove, we have to delete certain things. మనము కొన్ని విషయాలు మన జీవితం నుంచి తొలగించేసేయాలా. మీ రూమ్ ఉంటే మీ రూమ్లో ఉన్న కొన్ని అన్వాంటెడ్ వస్తువులు దాన్ని తీసి పారేసేయాలా. యాడ్ చేయదు. లక్ష్యం వస్తుంది. Which you are not using, which is not usable, remove that, throw it out. You get something else.
Instead of adding certain things, you need to remove certain people. We should remove from your life. Janalo with a circle make difference. With whom you associate make difference. Remove them when it is not getting benefit to you. You should be selfish sometimes in life. So we should not be there. Why these people are failing? Any failure you see, these three habits are there. Only three I'll tell you. They are lazy. So many times. Not physical laziness, mental laziness. They can't focus. Focus is gone. 5 minutes, they can't. Within 5 minutes, they see listen. Some deals are done. 5 minutes, 1 hour, half an hour, listen. That's unwanted. Full of notification, full of deals. You are doing it now. See, your parents are laughing. You have to remove that. It's not getting benefit. Well, certain things good. You can learn, I know. But boundaries should be there. Should have a boundaries. Mental laziness, they don't, for themselves they don't do. They have to get up early, they don't do. They have to do some walking, the stretching, they don't do. They have to do some pranayama, which is good for lungs. 5 to 10 minutes, they don't do it. They have to take proper bath, they don't take it. They have to clean the, earlier you have to do the same thing they are wearing. Every day, night, which is not, I will wash it and take it. Lazy. Mental laziness. Whoever is the failure is the lazy first. Second thing is arrogant. Ahankar. Arrogant. यार अकड़ जाओगे बोल दे अहंकार नहीं हो थर्ड थिंग रिमूव पति फेलर होता है बिना दूर petition लेकिन तो गेम एक सुक्का ignorant మూర్ఖత్వం బేవకూఫ్ మూర్ఖత్వం ఫూల్స్ అన్ని తెలుసు అనుకుంటారు నీవుగా నాకు చెప్పేది తెలిసింది ఇంతే నాకు అంతే తెలుసు నాకు చాలా ఉంది they think that they know everything. They don't listen also. Any failure, you go, these three habits are there. ఉన్నాయా ఇదంతా స్పెషల్లీ ఇన్ ఫుట్పాత్లో ఉంటారు ఫుట్పాత్లో ఫుట్పాత్లో ఉంటాయి ఫుట్పాత్లో తింటారు ఫుట్పాత్లో వ్యాపారం చేస్తారు ఫుట్పాత్లో వ్యాపారం చేస్తారు తెలుసా ఒక జమ్మనే ఉన్నాయి దానికి కొంచెం ఇట్లా పెట్టు అహంకారం అమ్ముతారు మీ పెద్ద డబ్బు అమ్ముతారు ఏమే సరే సో నెవర్ అలౌ దిస్ థింగ్ టు కమ్ focus on your body, focus on your skills, focus on your distance. Everything comes to you. दुनिया तुम्हारा सामने आएगा दुनिया तुम्हारे सामने झुक जाएगा ప్రపంచం మీ ముందుకు వచ్చి ఉంచుతుంది ఎందుకంటే దే వర్క్ ఫర్ దట్ ఈ సెలబ్రిటీస్ అంతా ఉంటారు కదా అంతా దే వర్క్ హార్డ్ ఫర్ దట్ దే సాక్రిఫైస్ మెనీ థింగ్స్ నేను హీరోయిన్ ఎవరో చెప్పింది ఫిట్ బాడీ సీ నాట్ ఈటింగ్ సాల్ట్ ఓన్లీ చాలా సాక్రిఫైస్ చేసింది to maintain that body and all that. Just like that does not come. मतलब కొంచెం ఉప్పు ఎక్కువైతే తినలేం అనుకుంటాం they have sacrificed. Without sacrifice nothing will get it. Don't bring this in your life. In your yes. అలీబాబు లెక్కన వెళ్ళాడు ఆయన అలీబాబు లెక్క లేడు ఆయన సో ఇవన్నీ పెద్ద పాఠాలు నేను నెక్స్ట్ టైం చెప్తాను Simply don't allow these things to you. You focus on yourself, you invest on yourself, you invest in skills. In skills, now marketing is good. Be with my nature. Big money in that. To market first, you need to sell your skills. Also, that is not that thing. People should like, I said that you should trust me before. When first is there, transaction happens. Without that, there is no transactions. That's also there is a training for them. How to approach, how to look. Everything is there is a training. These celebrities also they take training. చెప్పు తెస్తాడు తమ్ముడు కూర్చొని So you speak to Mahesh now. what you have to do it. ఒక వాటర్ బాటిల్ ఇవ్వా You help your father. You help. Sitting at home also. First thing you should improve your communication skills. Communication skills. You know communication skills? మాటే మంత్రం మార్కెట్
Communication. Communication is 80% listening, 20% talking. In 20% also, body language important. Body, there's so many things are there. How to stand, how to walk. Do you know models? Yeah. Do you know that walk they took training, you know that? Do you know how to stand also they took training for that? All the models you observe, na, they are same pattern they stand. It has been trained. వీధి కుక్క ఉందా? కుక్కలు ఉన్నాయి కదా, వీధి కుక్క, పెంపుడు కుక్క. తెలుగు వస్తుంది పూర్తి మర్చిపోయారు. తెలుగు వాళ్ళైనా తెలుగు రావాలి. ఇంకో విషయం మర్చిపోతారు. తెలుగు వాళ్ళకి తెలుసు, ఇంకో విషయం మర్చిపోతారు. కుక్కలు చూస్తే వీధి కుక్క ఏది, పెంపుడు కుక్క అని చూస్తే గుర్తుపడతారా? రెండు కుక్కలే కదా, ఎలా గుర్తుపడతావు? By the behavior. బయట Behavior. దట్ అపీరెన్స్. వై పెంపుడు కుక్క బి ట్రైనింగ్, టుక్ ట్రైనింగ్. వీధి కుక్క నో ట్రైనింగ్, దాని ఫోకస్ లేదు. పెంపుడు కుక్క నచ్చినప్పుడు ఒక ఫోకస్ నడుస్తుంది, అపీరెన్స్ ఉంటుంది, దాని గల్లి ఒక పట్టు ఉంటుంది. సో వీ షుడ్ నాట్ బి లైక్ దట్.